VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, అందుకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్లు వినతిపత్రం సమర్పించారు. అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బండి పుణ్యశీల మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం గడిచిన ఈ సంవత్సర కాలంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు మరియు పరిసర ప్రాంత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ చూశారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాలం గడిచింది. ఈ సంవత్సరంలో మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనందరం చూస్తూ ఉన్నాం. వాటి మీద ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు. అడుగడుగునా కూడా పోలీసు వ్యవస్థని కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతల్ని అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పెట్టడం మీద ఉపయోగిస్తుంది తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం ఉపయోగించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే అనంతపురంలో చూసాం. తన్మయ్యి అనే అమ్మాయి ఎంత దారుణంగా అంటే, ఆమె మిస్ అయింది అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఇతని మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చినా కూడా ఈ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. హోమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయడం, ఎస్పీని గట్రా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, చర్యలు తీసుకోండి అని చెప్పడం ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ చేయని పరిస్థితి మనం చూసాం. వాళ్ళ నిర్లక్ష్యం వలన 6 రోజుల తర్వాత ఆ పాప మృతదేహం ఆ స్కూల్ వెనక పడుంది. ఎంత దారుణం అంటే, ఇందులో క్లియర్ గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపించట్లేదా? అంతకుముందు 2 రోజుల క్రితం తీసుకుంటే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో మనం చూసాం. 6 నెలలు వరుసగా ఒక 14 సంవత్సరాల బాలికని టీడీపీ కార్యకర్తలే దారుణంగా అత్యాచారం 6 నెలలు చేసిన ఈ 6 నెలల చిన్నారి నుంచి 60 సంవత్సరాల వృద్ధురాలు వరకు ఆడదైతే చాలా అత్యాచారం చేస్తూ ఉన్నారు. అందులో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి మనం చూసాం.
వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే గంజాయి, డ్రగ్స్, మద్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం మద్యం ఏ విధంగా ఏరులై పారుతూ ఉందో. ఈ రాష్ట్రంలో 60,000 నుంచి 70,000 బెల్ షాప్స్ కూటమి అధికారంలోకి వచ్చాక ఏర్పడడం జరిగింది. ఎంత దారుణమా! గంజాయినేమో అరికడతామని చెప్పారు 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు. ఆమెకే జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో గంజాయి మొక్కలు కనిపించాయి. ఆమె సొంత నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే రోజు ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి మహిళల భద్రత మీద లేదు అనేటటువంటి విషయం ఎంత శోచనీయంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉందంటే, రోజుకొక హత్య, ఎక్కడో అక్కడ రోజు విడిచి రోజు ఒక గ్యాంగ్ రేప్. బాలిక అని లేదు, ముసలివారని లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్న చందంగా మరి ఆ రోజుకొక అరాచకం జరుగుతూ ఉంటే, క్వాలిటీ అయిన మద్యాన్ని ఇస్తున్నాను అని గర్వంగా డబ్బులు కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి ఇంత అన్యాయానికి, ఇంత అరాచకాలకి బాధ్యత వహిస్తున్నారా లేదా అనేది మేము ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మరి జరుగుతున్న అన్యాయాలకు ఆ మహిళల తరపున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఉమెన్ కమిషన్ వారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్లో దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ యొక్క అరాచకాలకి కారణాలు అవుతుంటే వాళ్ళ మీద కనీసం చర్యలు అనేవి తీసుకోకుండా మరి ఈ రోజు వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటూ కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాలి, కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం పెట్టాలి. ఇక హోంమంత్రి వర్యుల గారికి అయితే నిజంగా హృదయపూర్వకంగా నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టిన్ తెలిపారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మరియు గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను శాటిలైట్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి తరహాలో విద్యను కేరళలో అందిస్తున్నట్లు అగస్టిన్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Schools Association in collaboration with the Grameen Vidya Jyoti Bharat Private Limited. As he already informed that he is the director of Bharat Vidya Jyoti Bharat Private Limited company, and he is Mr. Dr. Somashekhar. He is the managing director of the company, and today we announce this joint venture with All India Private Schools Association and Grameen Vidya Jyoti Bharat Private Limited company in Andhra. We start 500 pre-primary schools. It is very much important to support and make maximum benefits out of this project to start the preschools in our state. Why it is important? This project is according to the National Education Policy 2020 by the Government of India. They have started this National Education Policy 2020 and announced pre-primary education, nursery, LKG, UKG, pre-primary, preschool education is important for the children of 3 to 6 years of age. That is why All India Private Schools Association is going to start this project in both Telangana and Andhra. Somashekhar, Managing Director of Grameen Vidya Jyoti Bharat Private Limited, Hyderabad. Basically, మాది గుంటూరు జిల్లా బాపట్ల, సో ఆంధ్ర. మేము మొట్టమొదటిగా శాటిలైట్ టెక్నాలజీ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప దాని కార్పొరేట్ ఎడ్యుకేషన్ ని మండలం లెవెల్ కి, గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పేరెంట్స్ మీద, తల్లిదండ్రుల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్కూల్లో నేర్చుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి సిజు అగస్టిన్ గారిని 2021లో కలవడం జరిగింది. అప్పటి నుంచి వారితో మా ప్రయాణం అంచెలంచెలుగా అటు పక్కన బిజినెస్, అటు పక్కన అఫీషియల్ గానీ, ఇటు పక్క పర్సనల్ గానీ రిలేషన్షిప్ పెరిగి సిజు అగస్టిన్ గారు 25 years నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉండి
కేరళలో స్టార్ట్ చేసిన జర్నీ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ వరకు ఆయన చాలా కష్టపడి ఎదగడం జరిగింది. సో అలాంటి వారి దగ్గర ఉంటే మేము చాలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ చెప్పగానే ఆయన ఓకే చేసి నార్త్ ఈస్ట్ లో, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో వీళ్ళకి ఉన్నటువంటి స్కూల్స్ లో ఇంటర్నెట్ సదుపాయం లేకుండా, మా శాటిలైట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పల్లెటూర్లకి కార్పొరేట్ విద్య. కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని జనార్దనపురం, నందివాడ, తుమ్మలపల్లి, తమిరిస, రుద్రపాక, ఇలపర్రు గ్రామాల్లో 2.86 కోట్లతో 33 బీటీ మరియు సీసీ రోడ్లను ఎమ్మెల్యే వెనికండ్ల రాము ప్రారంభించారు. ప్రభుత్వ ఏడాది పాలనలో ఒక్క నందివాడ మండలంలో 6.45 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రాబోయే 4 ఏళ్లలో అభివృద్ధి చెందిన గుడివాడను మనమందరం చూస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవి, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చేది అన్నా సార్ ఒకసారి సార్ పిల్లలు సార్ ఒకసారి ఇటు పక్క 3 రోడ్లు ఉన్నాయి, 2 అడ్డు రోడ్లు, మీకు అటు రోడ్డు ఇటు రోడ్డు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ దాంట్లో నేర్పించేస్తాను మీకు అందరికి. ఓకే, జాగ్రత్త, మీకు అంతా అయిపోతాయి. ప్రతి రోడ్డు వేస్తాం, ప్రతి రోడ్డు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ బోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనికండ్ల రాము పాల్గొన్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించి స్వామివారికి దేవస్థానం తరపున కళ్యాణ పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో కందుల గోపాలరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో కొమ్మాలపాటి స్థాయి మెమోరియల్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఫైనల్ పోటీలో విజయం సాధించిన అంగులూరు, రన్ ఆఫ్ గా నిలిచిన చంద్రాల జట్లకు నగదు బహుమతుల్ని ఎమ్మెల్యే రాము మరియు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడాలి రామరాజు, పెద్ద సంఖ్యలో యువత, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. అలాగే ఈ ఫీల్డ్ ప్రిపేర్ చేయడానికి సాయి పెన్సెట్లు ఎంతో కృషి చేశారు. అలాగే గ్రౌండ్ లెవెలింగ్ కి గ్రామ సర్పంచ్ మేడపల్లి రవికుమార్ గారు, అలాగే ఈడే భర్త గారు ట్రాక్టర్లు అందించి ఈ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన గ్రౌండ్ ని శుభ్రపరచడానికి సహకరించారండి.
తర్వాత విన్నర్ టీం సాయి సిసి రెడీగా ఉండాలండి. చాలా బాధాకరమైన రోజుని ఒక స్మృతి దినం కింద నిర్వహించిన గొప్ప కార్యక్రమానికి నేను కూడా హాజరవుతాను. చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజంగానే అత్యంత బాధాకరమైన రోజు. అది నేను రోజుల్లో లేను కానీ తెలిసింది. ఈ అలా అంతటి బాధ నుంచి ఒక గొప్ప విషయం అంటే మన స్నేహితుల కోసం తన ఇష్టమైన ఆట కోసమైనా ఏదైనా కానీ తనకి ఇష్టమైన పని చేయడంలో చూస్తూ బంధించుకోవడంలో మీరెంత బాధపడారో రోజు అంత బాధ నుంచి మీకు బయటకు వచ్చి ఇంత త్వరగా తన పేరు మీద అద్భుతమైన టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజులో నేను చెప్పినట్టుగా యువత అంతా గత కొన్ని సంవత్సరాల కింద నుంచి ఈ డ్రగ్స్ కి వీటికి అలవాటు పడిపోయి చాలా దుర్మార్గం చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వాడు వెళ్ళిపోతున్న టైంలో క్రీడలు ఎంతో సహకరిస్తాయి. అలాగే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే స్నేహితులు గుర్తుపెట్టుకుని మీరు చేసిన ఈ పని నిజంగా ఒక స్ఫూర్తిగా ఉంటుందని చెప్పేసి నియోజకవర్గం మొత్తానికి కూడా స్ఫూర్తిగా ఉంటుంది. ఇది ఇక్కడ కూడా ఆగిపోకూడదు. మీ స్ఫూర్తిని ప్రతి చోట తెలిసేటట్లుగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒక చోట ఏదైనా ఒక విషయం కానీ ఒక బాధ రాగానే ఎక్కడికెక్కడ అందరూ ఆగిపోయి పూర్తిగా ఇంక చేసేదంతా మర్చిపోయి మన చైతన్యం లేకుండా అక్కడ ఉండే కంటే ఆ చైతన్యాన్ని మనలో ఉన్న బాధను ఒక చైతన్యం కింద చూపించింది మీరింత అమరుల రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. సాక్షి పత్రిక ప్రతుల్ని దగ్ధం చేశారు. ఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నా సాక్షి యాజమాన్యం ఇప్పటి వరకు కనీసం స్పందించకపోవడం దారుణమని, అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళా సభ్యులు కొల్లి రమ్య, మద్దాలి సునీత తదితరులు పాల్గొన్నారు. రాజధాని వేసుల రాజధానిని సంబోధించినందుకు ఈ రోజున మా మహిళలందరం కూడా నిరసన తెలియజేస్తూ కూడా మరి ఈ రోజు నెహ్రూ చౌక్ సెంటర్ లో మరి ఈ పేపర్లు తగలబెడతాం జరుగుతా ఉంది. సాక్షి ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలి. అలాగే మరి కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆయన అంటున్నాడు 70 సంవత్సరాల వయసులో నా మీద ఈ కక్ష ఏంటో చంద్రబాబు నాయుడు గారికి అని అంటున్నాడు. కుక్క మరి చంద్రబాబు నాయుడు గారిని 73 సంవత్సరాల వయసులో మరి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడేం మాట్లాడలేదే, మరి ఇకిలించుకుంటా డిబేట్లు పెట్టి మరి నవ్వుకున్నారు. మరి కృష్ణరాజు
వేసల రాజధాని అంటే పళ్ళు ఇగిలించుకుంటా మాట్లాడావు. మరి వేసల రాజధాని వేసలనే హక్కు రైట్స్ ఎవరికి ఉన్నాయి? కడుపు వృత్తి చేసుకునే ఒక మహిళ తన కడుపు కోసం, తన కడుపును పుట్టిన బిడ్డల కోసం, కడుపును పుట్టిన బిడ్డల కోసం వేస అని అంటారు. మరి ఆ వేసను కూడా అనే రైట్స్ ఎవరికి లేవు. మరి మీకు ఎవరిచ్చారో రైట్స్? మరి రాజధాని మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా మీరు మాట్లాడారు. మరి మిమ్మల్ని బాబు గారిని కోరుతా ఉన్నాము, బాబు గారు మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం మేము అందరము. మరి మమ్మల్ని అందరినీ అవమానపరిచారు ఈ కుక్కలు. కఠినంగా శిక్షించాలి. మరి సాక్షిని బ్యాన్ చేసేంత వరకు కూడా మేము గుడివాడలో వెనుగల రాము గారి ఆదేశాల మేరకు ఏదైతే సాక్షి ఛానల్లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి మహిళల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి ప్రలాపనలు పేలుతూ, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఈ రోజు మహిళల మనోభావాలను దెబ్బతీయటం జరిగిందండి. ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒకడు, అదే విధంగా కృష్ణరాజు అనేవాడు ఒకడు ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ట్యాగ్ చేసి మన అంబటి రాంబాబు గారు ఉన్నారు కదా, అంబటి రాంబాబు గారు, ఆయన ఏం పెట్టారండి? అమరావతినేమో కమరావతి అన్నావు, మొన్నటి వరకు భ్రమరావతి అన్నావు, పందులుగుంట అన్నావు, దాంట్లో నుండి 5 సంవత్సరాలు పరిపాలించావు. ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు అంబటి రాంబాబు, నీకు నాకు అర్థంగా అడుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? ఒక కమ్మోడ అయ్యుండి కొమ్మినేని శ్రీనివాస్ గారు మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడికి గిట్టక ఈ రోజున అరెస్ట్ చేపిస్తున్నారన్నాడు. చేబ్రోలు కిరణ్ మా తెలుగుదేశం కార్యకర్త కష్టకాలంలో నిలబడ్డాడు. అయినా సరే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.